ఆ దేవుడు మన బాధ అర్థం చేసుకుని వదిన్ని మావయ్యని ఇంట్లో నుంచి పంపించేలా చేసేశాడు. అవునమ్మి, ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్లను కూడా ఇంట్లో లేకుండా చేస్తే చాలు. అదే కదమ్మా పెద్ద టాస్క్. వాళ్ళిద్దరూ మనం ఏం చెప్పినా ఇంట్లో నుంచి వెళ్లరు. పైగా ఎందుకు ఇంట్లో నుంచి పంపాలనుకుంటున్నారని డౌట్ పడతారు. డౌట్ రాకుండా ఏదో ఒకటి చేయాలి. ఐడియా. సూపర్ ప్లాన్ అమ్మి. ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఆ ఆదిలక్ష్మి మీద కూడా రివెంజ్ తీసుకున్నట్టుంటది. యువరాజ్, నువ్వు లోపలే ఉండు. జగదాత్రి వాళ్ళు వెళ్ళాక నిన్ను పిలుస్తాం. సరే పదనతే. పదమ్మి. ఏంటి కేదార్, పొద్దున్నే పిన్నిగారితో పెట్టుకున్నట్టున్నావు? లేకపోతే నువ్వు ఆవిడకి ఇన్ని పనులు చేస్తున్నావు, ఇన్ని సేవలు చేస్తున్నావు. నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే కొంచెం గట్టిగా ఇచ్చొచ్చా. పెద్దావిడ ఏదో చాదస్తం. అయినా నువ్వు కూడా ఏంటి కేదార్? పెద్ద ఆవిడ మరి ఎంత పెద్దరికంగా ఉండాలి దాత్రి? నీ మీద అక్క మీద పగబట్టినట్టు బిహేవ్ చేస్తోంది. అందుకే కొంచెం గట్టిగా ఇచ్చొచ్చా. అన్నయ్య వచ్చే వరకు ఆవిని బాగా చూసుకోవడం మన బాధ్యత. ఒకసారి అన్నయ్య వస్తే ఇక అన్నయ్యే ఆవిని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు నువ్వు చూసి చూడనట్టు వదిలేసి. మరీ ఇంత మంచితనం పనికిరాదమ్మాయి. తమరి దగ్గర నుంచి నేర్చుకునే క్వాలిటీ అబ్బాయి. చూడబోయే అఖిల్ వేరు అంత స్టేజ్ లో ఉన్నదన్నమాట జనాలందరిలోని. ఇదేంటి కరెంట్ ఉంది అయినా కూడా టీవీ సడన్ గా పోయింది? అమ్మా, దేవుడా, నా తలకాయ పగిలిపోయింది. అర్పలాగే ఉంది కదా? అవును దాత్రి, అంత గట్టిగా అరిచారంటే మళ్ళీ ఏదో చేశారు. పదవల్లి చూద్దాం. పద. అమ్మో కౌశికి, అమ్మో నొప్పి. దేవుడా, కౌశికి తల పగిలిపోయింది. పద. అమ్మో నొప్పి, చంపేస్తున్నారు నన్ను. దేవుడా, నొప్పి. అమ్మో తల పగిలిపోయింది. దేవుడా, అమ్మో. ఈ రక్తం ఏంటండి? చాలా రక్తం పోతుంది. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే వదిన. పినిగారు లేవండి, లేవండి. అమ్మో నొప్పి. అక్కడ కూర్చున్నాం పదండి. పదండి. అమ్మో, అయ్యో నొప్పి. అమ్మో, అలా కూర్చోండి. అమ్మో, అబ్బా, అబ్బా దేవుడా, అమ్మో నొప్పి. అమ్మో వదిన, అయ్యో, అమ్మో, అయ్యో, అబ్బా మంట. అయ్యో, పినిగారు కొంచెం ఊర్చుకోండి. అమ్మా, అయ్యో నొప్పి. అయ్యయ్యో దేవుడా. పిన్నికేమైంది జగదాత్రి? తలక గాయమేంటి? తెలియదు నిషి, గట్టిగా అరిచారు. వచ్చి చూస్తేనేమో ఇలా ఉన్నారు. తల పగిలిపోతుంది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, పసుపు పెట్టారు కదా, నొప్పి తగ్గిపోతుంది. అసలు ఏం జరిగింది పిన్నిగారు? మీరు ఎలా కింద పడ్డారు? నా గదిలోకి వెళ్దామని ఇటు వెళ్తుంటే ఎవరో వెనక నుంచి తోసేశారు. వెనక నుంచి తోసారా? ఎవరత్తయ్య? వెనక నుంచి తోస్తే ముందున్న నాకెలా తెలుస్తుంది? తెలీదు, కానీ ఖచ్చితంగా ఎవరో వెనక నుంచి తోశారు. జగదాత్రి వాళ్ళు కిచెన్ లో ఉన్నారు. శ్రీవల్లి మీ రూమ్ లో ఉంది. మేమేమో కిందున్నాం. కీర్తి కూడా పైన ఆడుకుంటూ ఉంది. మరి మిమ్మల్ని ఎవరైనా ఎలా తెలియగలరు పిన్ని? తోసేసిన మీరే. ఎలా అంటే నేనే చెప్తాను. ఏంటి? నేను మిమ్మల్ని వెనుక నుంచి నెట్టానా? అవును, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు
నన్ను వెనక నుంచి నెట్టారు. నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి. నన్ను చంపాలని ఇదంతా చేశారు కదా? ఆ? ఏందమ్మీ ఆదిలక్ష్మి, పట్టపగులు కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉండవా ఏంది? మేము కిందుంటే నిన్ను నెట్టినామంటా ఉండవే. శ్రీవల్లి, అమ్మే శ్రీవల్లి, శ్రీవల్లే తలుపుతే అమ్మే మర్యాదగా తలుపుతే. అమ్మే శ్రీవల్లి, డోర్ దియ్యి. శ్రీవల్లి, డోర్ తీ శ్రీవల్లి. ఆ, ఇంట్లో శ్రీవల్లి ఉంది కదా, తనకి ఫోన్ చేసి నిషి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు చెప్తూ ఉండమని చెప్తాను. బెస్ట్. నీ మంచిగా చెప్తున్నాను, డోర్ తీసిరివాలి. ఏందమ్మి శ్రీవల్లి ఇది? ఏటికి ఇట్ట చేస్తా ఉండవు? శ్రీవల్లి, మా అన్నతో ఊరికి పోయేదానికి ఎందుకింత సతాయిస్తా ఉండవు? నాకు మావయ్య చూస్తే భయంగా ఉంటుంది. నేను ఆయనతో వెళ్ళనమ్మా, ఈ ఇంట్లో మీతోనే ఉంటాను. ఆ? ఏందిది? నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ప్లీజ్ అమ్మా. అది కూడా మనల్ని అమ్మి. నువ్వొక్క తూరాడికి పోయినవనుకో మళ్ళా ఈ ఇంటికి రావు. మా ఊరు అంత బాగుంటదమ్మి. అలాగైతే అక్క వదిన వచ్చాక వెళ్తానమ్మా. నాకు ఫోన్ వస్తుంది. వదిన, నా ఫోన్ కి ఎవరు ఫోన్ చేస్తున్నారు? జగదాత్రి వదిన అనుకుంటా, జగదాత్రి వదిన అనుకుంటా, జగదాత్రి వదిన అనుకుంటా. దానికప్పుడే డౌట్ వచ్చేసి ఉంటుంది, దానికప్పుడే డౌట్ వచ్చేసి ఉంటుంది, దానికప్పుడే డౌట్ వచ్చేసి ఉంటుంది.